అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నాడంటే ఎంతలా మార్పులు చేర్పులు చేసి ఉంటారో చెప్పాల్సిన పని లేదు. ఓ రీమేక్ హరీష్ శంకర్ చేతిలో పడిందంటే దాని స్వరూపమే మారిపోతుంది. ఇక తనకి ఎంతో ఇష్టమైన రవితేజతో హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నాడంటే ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటారో మనం ప్రత్యేకంగా ఆలోచించిన అక్కర్లేదు కదా. అయితే ఆడియన్స్ కి ఈ సినిమా ఎంతలా నచ్చింది, ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి అని ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అలాగే కన్ఫ్యూజన్ లో కూడా ఉన్నారు. అండ్ కమింగ్ బ్యాక్ టు మికీ జే మేయర్, ఆర్ఆర్ అయితే తమన్ స్థాయిలో ఇచ్చాడంట. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి, కానీ అది ఏ పీరియాడిక్ అని, ఏ టైం పీరియడ్ అని, ఆ కాస్ట్యూమ్ ఏంటి అని మాత్రం అడిగితే కష్టమే. ఎందుకంటే అన్ని కల్పితమే అని ముందే చెప్పాడంట. ఇక అడగడానికి కూడా ఏమీ ఉండదు. కమర్షియల్ సినిమాకి లెక్కేంటి అని అడిగితే కూడా కష్టమే. అయితే హరీష్ శంకర్ కొన్ని చోట్ల మంచి మాటలు రాస్తే ఇంకొన్ని చోట్ల దారుణమైన బూతులు వచ్చేలాగా పంచ్ డైలాగ్స్ రాసి వదిలేశారు. ఆ తర్వాత డైలాగ్స్ ఏంటో ప్రేక్షకులకే వదిలేశారు, అంటే మనమే ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇంకా రవితేజ లుక్స్ కానీ, ఎంట్రీ కానీ చాలా బాగుంది. అండ్ భాగ్యశ్రీ అందాలు తెరపై కుర్రకారుని విపరీతంగా మెప్పించాయి. తనికెళ్ల భరణి గారు, సచిన్ గారు అండ్ అలాగే ఇంకా చాలా మంది మంచి పాత్రలు పోషించారు. జగపతి బాబు గారు విలనిజం రోల్ అయితే అద్భుతంగా ఉంది. సత్య కామెడీ కూడా కొన్ని చోట్ల నవ్విస్తుంది. ఇంకా చమ్మక్ చంద్ర, రోహిణి, అన్నపూర్ణ పాత్రలు కాస్త విసిగిస్తాయి. సిద్ధు జొన్నలగడ్డ స్పెషల్ ఎంట్రీ ఓకే అనిపించింది, కానీ లాజిక్ లెస్ గా ఉంటుంది ఈ సినిమా అనిపించింది. ఇంకా ఆ మాడ్యులేషన్ కూడా మళ్ళీ ఏదో డీజే టిల్లు టైప్ లోనే ఉంటుంది ఆయన ఎంట్రీ కూడా అప్పుడు. సో హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్, హీరోయిన్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఓకే ఓకే అనిపించింది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ సినిమా ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఇట్స్ వన్ టైం వాచ్. మీరు కూడా మీ నియర్ బై థియేటర్స్ కి వెళ్ళి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.